రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటరియట్లో నిర్వహించిన అధికారులు సమీక్షా సమావేశంలో కలెక్టర్లతో సీఎం భేటీ అయి 6 గ్యారంటీ అమలుపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐఏఎస్లకు పిలుపునిచ్చారు సీఎం. 6 గ్యారంటీలు పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందంటూ దిశానిర్దేశం చేశారు. కేవలం ఏసీ గదులకు పరిమితం కావద్దని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి నిరుపేద విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం నెలకు దాదాపుగా 85,000 రూపాయలు ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు సీఎం. విద్యా వ్యవస్థను గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని హెచ్చరించారు. రైట్ ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటరియట్లో నిర్వహించిన అధికారులు సమీక్షా సమావేశంలో కలెక్టర్లతో సీఎం భేటీ అయి 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. అదేవిధంగా ఎస్పీలు కమిషనర్ తోటి సెక్రటేరియట్ లో సమావేశం అయితే కొనసాగుతా ఉన్నది. ఇప్పటికే అనేక అంశాలపైన కూడా ఇటు అధికారులతో అయితే మాట్లాడినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి పరిస్థితులు, ధరణికి సంబంధించినటువంటి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, అదేవిధంగా ప్రజారోగ్యం తదితర అంశాలపైన అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతోటి ఎస్పీలతో కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన ఈ సదస్సు కొనసాగుతా ఉన్నది. ఇప్పటికే ఇటు మంత్రులు, అధికారులు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు, కలెక్టర్లు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రాధాన్యత క్రమంలో ఈ 3 అంశాలను అయితే ప్రాతిపదికగా తీసుకొని ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులకు కూడా సూచనలు చేయడం జరుగుతూ ఉన్నది. అధికారులు కూడా ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటి వాళ్ళని చెప్పి ప్రభుత్వం ఏ పని చేసినా కానీ అధికారులు చేస్తేనే బాగుంటది, ఆ అధికారుల యొక్క మంచి పేరు వస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం తరఫున అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు సూచించడం జరిగింది. గతంలో కొంతమంది అధికారులు ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నారో అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్లతోటి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు కూడా అలవాటు పడాలని చెప్పి, ప్రజల్లో చొచ్చుకుపోవాలని చెప్పేసి, ప్రజలతోటి కలిసి ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంకైతే ఇటు
ఆ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చెప్పి అధ్యయనం చేయాలని చెప్పేసి వాళ్ళకి వెళ్ళాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అయితే ఇటు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సమూలంగా ప్రక్షాళన చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే ఇటు టీచర్లకు సంబంధించినటువంటి అంశంలో 19,000కు పైగా ఆ ప్రమోషన్లు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో 34,000కు పైగా బదిలీలు ఇచ్చింది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల వల్ల ఇటు విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోయింది. కాబట్టి విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క సదస్సులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. టీచర్లకు సంబంధించినటువంటి పిల్లలతోటి ప్రతి ఒక్క విద్యార్థి పైన 85,000 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి టీచర్లు ప్రమోషన్లు బదిలీల మీద వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే ఆ పిల్లలు ఆ టీచర్లు వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కోరినటువంటి పరిస్థితి ఉందో అధికారులు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా కూడా ప్రజల్లో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా రేవంత్ సర్కార్ అయితే ఈ 6 గ్యారెంటీలతోనే అధికారులకు వచ్చింది కాబట్టి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడ కూడా తేడా రావద్దని చెప్పేసి దీనిపైన ప్రతి నిత్యం కూడా దీనిపైన పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులకు సంబంధించినటువంటి అనేక దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించినటువంటి పద్ధతిలో వీటికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా వెంటనే చూపాలని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అన్ని సమస్యలను కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు ఎస్పీలు కూడా మానిటరింగ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. డ్రగ్స్ సంబంధించినటువంటి డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచాలని చెప్పి అందుకు సంబంధించినటువంటి వాటిపైన ఎవరైతే డ్రగ్స్ సంబంధించినటువంటి రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో కానీ వీళ్ళందరినీ కూడా డ్రగ్స్ లెండర్ల మీద కూడా దాడులు చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి గంజా లాంటి సప్లై జరిగేటువంటి పైన రవాణా పైన దృష్టి సారించాలని కూడా అధికారులకైతే ఈ యొక్క సదస్సులో కూడా సూచించడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క సదస్సు అయితే అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశాలతోటి ఎజెండాగా అయితే కొనసాగుతున్నది. ఇప్పటికే ఇటు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో కానీ వన మహోత్సవం మహిళా శక్తి ఇటు ఇప్పటికే మహిళలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నది. ఫ్రీ బస్ ఇచ్చింది. వీటితో పాటుగా 2,500 రూపాయలు కూడా ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరొక వైపు 500కే గ్యాస్ ఇస్తా ఉన్నది. దాంతో పాటుగా ఇటు 2 గృహ విద్యుత్తును కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశంలో మొత్తం ప్రధానంగా ఈ అంశాలే ప్రాతిపదికగా ఎజెండాలో ఉన్నటువంటి నేపథ్యంలో వ్యవసాయం కూడా ముఖ్యంగా వ్యవసాయంలో కానీ ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పేసి రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి విత్తనాలకు సంబంధించి కానీ ఎరువులకు సంబంధించిన కానీ ఎక్కడ కూడా సమస్య రావద్దని చెప్పేసి పెట్టుబడి సాయం సంబంధించి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేటువంటి నేపథ్యంలో కూడా రైతులకు ఉపయోగపడాలని చెప్పి రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా ఇటు దీనిపై నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి దీంట్లో అధికారులు కూడా క్రియాశీలకంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సదస్సుకు అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యొక్క సమావేశంలో అంటే మంత్రులు అదేవిధంగా అధికారులు వారితో పాటుగా కలెక్టర్లు ఎస్పీలు కూడా పాల్గొన్నారు. మొత్తంగా ఈ సమావేశం అయితే కొన్ని కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేయడం జరిగింది. ప్రజాపాలన వైపు అధికారులు కూడా ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో పాల్పంచుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను కోరడం జరిగింది. రాజశేఖర్. ఎస్ రాంబాబు, ఒకటి ప్రధానంగా ఇటు నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే డిఎస్సికి సంబంధించి పూర్తి స్థాయిలో ధర్నా చేస్తున్నారు ఆ అంశం ఏమైనా ప్రధానంగా చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? ఎందుకంటే పూర్తి స్థాయిలో ధర్నా ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ కూడా సమయం దగ్గర పడింది, 2 రోజులు ఉన్నటువంటి సమయం కనిపిస్తుంది. ఇంకా అలాగే మరొక అంశం ప్రధానంగా అంటే ఇటువైపు అంగన్వాడీకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ కార్యాచరణకు సంబంధించి వర్షాలు కాలం కాబట్టి దానికి సంబంధించి ఏమైనా సమీక్ష కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? తప్పకుండా రాజశేఖర్, ఇప్పటికే ఇటు వర్షాకాలం ప్రారంభమైంది. మరొక వైపు ఇటు రైతులకు సూచనలు చేస్తూనే అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా చెప్తూనే మరొక వైపు హైదరాబాద్ మహానగరంలో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఇప్పటికే హైడ్రాన్ అయితే ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటి కూడా పోలీస్ శాఖ కానీ ఇటు అదేవిధంగా
ఈ రవాణా సంబంధించినటువంటి కానీ లేకపోతే ఇటు ఈ యొక్క 2000 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ లో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇతర సిబ్బంది అంతా కూడా హైడ్రా కింద కలిసి పనిచేయాలని చెప్పి ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఎక్కడ కూడా ఇటు నాలాలు కానీ లేకపోతే నాలాల అక్రమానికి సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే కబ్జాలకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రభుత్వ భూముల రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి అంశాలపైన కూడా ఆ ప్రభుత్వం ఇప్పటికే హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ యొక్క ఇటు హైదరాబాద్ మహానగరంలో కూడా ఎక్కడ కూడా ఇటు గతంలో కూడా ఇటు వర్షాకాలం ప్రారంభమైందంటే నగరం మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు స్లమ్ ఏరియాలు వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరూ కూడా దృష్టి సారించి దీనిపైన ఎక్కడ కూడా ఇలాంటి సమస్య రావద్దని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు క్రియాశీలకంగా పనిచేయాలని చెప్తా ఉన్నది. మరొకవైపు ఇటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంటుంది. డిఎస్సి మరో డిఎస్సి కూడా నిర్వహిస్తామని చెప్తా ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఒక డిఎస్సి గత ప్రభుత్వం 5000 పోస్టులను మాత్రమే ఇచ్చినటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి ఇదే నేతలు క్షీరాభిషేకం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు 11,000 పైసలకు పోస్టులు ఇచ్చినా గానీ వ్యతిరేకిస్తున్నారంటే దీనికి వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పి రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపించడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే ప్లానింగ్ బోర్డు చైర్మన్ కానీ ఉపాధ్యక్షులు కానీ వీటిపైన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. విద్యార్థులు రెచ్చగొట్టే ప్రక్రియను మానుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ఈ అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయబోతోందని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా వీటిపైన క్షుణ్ణంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.